హాయ్ గాయ్స్, అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు మన వీడియో ఏంటంటే మా ఫ్రెండ్స్ నేనైతే అది కూడా 12 o'clock గుడి ఖాళీటని చెప్పేసి వాడపల్లి అయితే వెళ్ళబోతున్నాం వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి కామెంట్ చేయండి ప్లీజ్. మాకైతే రాజమండ్రి నుంచి వాడపల్లి వెళ్ళడానికి అయితే 1 hour పట్టింది. చూసారు కదా రోడ్ అంతా ఎంత ఖాళీగా పీస్ఫుల్ గా ఉందో, అది కూడా మన ధవళేశ్వరం బ్యారేజ్ మీద. ఇప్పుడైతే రోడ్డు వేసారు కాబట్టి కొంచెం పర్లేదు. ఒకప్పుడు రోడ్డు అయితే ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు. మొత్తం గతుకులే, మొత్తం బాడీ అంతా షేకింగ్ అయిపోయింది. ఇప్పుడు రోడ్డు వేస్తారు కాబట్టి కొంచెం సింపుల్ గా పీస్ఫుల్ గా వెళ్ళొచ్చు. మీకు ఈ బ్రిడ్జ్ వస్తే అర్థమైపోతుంది కదా, మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కాబట్టి తెలుసు కదా అక్కడ లైట్లు కూడా ఉండవు, చీకటిగా ఉంటుంది. జాగ్రత్తగా స్లోగా నడుపుకుంటూ అలా వెళ్ళాం. చూద్దాం అసలు ఎంత జనం ఉంటారో, కొంచెం అయినా ఖాళీ ఉంటుందా లేదా. ఎందుకంటే ఈ రోజు తొలి ఏకాదశి కాబట్టి అందరూ ముందుగా వస్తారు లైన్లో నుంచోడానికి, దర్శనం బేగా అవ్వడానికి. సో అలాగే మేము కూడా వచ్చాం. చూద్దాం క్రౌడ్ ఎంతమంది ఉంటారో ఏంటనేది. ఏంటి నేను చూస్తుంది కళ నిజమా? తొలి ఏకాదశి రోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి కూడా ఇంత ఖాళీగా ఉందా? మేమేమో 12కి స్టార్ట్ అయ్యాం, ఇక్కడ 1 గంటకు వచ్చాం. జనం ఎక్కువ ఉంటారని చెప్పేసి ముందే రావాలని చెప్పి రెడీ వచ్చాం. ఇక్కడ సగం జనం కూడా లేరు. అసలు ఈ రోజు తొలి ఏకాదశి రోజా కాదా నాకేం అర్థం కావట్లేదు. ఎంత ఖాళీగా ఉందేంటి? లేకపోతే మేమే కొంచెం కంగారు పడి వచ్చేసామంటారా? సరే ఏదైతే ఏముందలే, మనం వచ్చిన పని కానిద్దాం. సో మనం ఇప్పుడైతే మనం చేయాల్సిన పని ఏంటి, ముందుగా గుడి చుట్టూరు 7 రౌండ్లు వేయాలి కాబట్టి మన పని మనం చేసేద్దాం. నేనైతే మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను ఇదైతే. ఎందుకంటే ఎప్పుడు ఫుల్ క్రౌడ్ అంటారు, ఇంకా 7 రౌండ్లు వేయాలని చాలా టైం పడుద్ది. ఇప్పుడు మొత్తం ఖాళీగా ఉంది, మా ముగ్గురు గురించి అనుకుంటా. ఇప్పుడు ఫ్రీగా తిరగచ్చు. మేమైతే ఎవరు లేరు కాబట్టి ఖాళీగా ఉంది కాబట్టి జాగ్రత్తగా అయితే మేము మెట్లు ఎక్కి పైకి వచ్చేసాం. అలా కాసేపు కూర్చున్నాం, సాంగ్స్ విన్నాం, కాసేపు సినిమా చూసాం. కాకపోతే ఇక్కడ దోమలు మాత్రం బ్యాటింగ్ వేసినండి, మామూలుగా కాదు. అలా కొడతానే ఉన్నాయి దోమలు. మేము ఇంకా అటు నుంచి అటు ఇటు నుంచి అటు ఏం చేస్తారు అలా తిరుగుతా ఉన్నాం బొంగరలాగా. టైం చూస్తేనేమో ఇక్కడ 4 అయింది. అలా కొద్దిగా వస్తున్నారు జనం. చూడండి మీరు కూడా, కొన్ని మంది వచ్చారండి. క్రౌడ్ అయితే ఇప్పుడు మొత్తం పెరిగారు కొంచెం. అలా జాగ్రత్తగా కొంచెంగానా. కాకపోతే ఈ రోజు మాకు స్పెషల్ ఏంటంటే తొలి ఏకాదశి రోజు అయినా కూడా దేవుడిని ఇలా దగ్గర నుంచి ఇంకా మేము లైన్ లో ఫస్ట్ లో ఉన్నాం కాబట్టి కొంచెం బేగా దర్శించుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాం. నైట్ ఇంచుమించుగా 1 hourకి వచ్చాం. ఇంచుమించుగా 5 గంటల లైన్లో నుంచోవాల్సి వస్తుంది మేము ఈరోజు. అయినా కూడా స్వామివారి కోసం ఎంతసేపు అయినా నుంచుంటాం మన లైన్లో. ఇంకా దర్శనానికి 2 గంటల టైం ఉందని చెప్పేసి సరదాగా అయితే లూడో ఆడుకున్నాం. దగ్గర ఒక గేమ్ ఆడడానికి ఇంచుమించుగా ఒక 1/2 hour పైన పడుతుంది. జాగ్రత్తగా దర్శనం టైం అయ్యేటప్పటికి ఒక 2-3 గేమ్స్ అయితే ఆడేసుకున్నాం హ్యాపీగా ఫన్నీగానే. అదేండి ఇప్పుడు అర్థమవుతుంది నాకు. మేమేంటంటే బాగా ఎర్లీగా వచ్చేయడం వల్ల మాకైతే ఎవరు రాలేదనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం క్రౌడ్ చూస్తుంటే ఎక్కడి నుంచి బయటికి బోల్డ్ మంది, అలా బోల్డ్ జనం ఉన్నారు బయటకి అయితే. మేమైతే ముందుగా రావడం వల్ల మాకైతే ఖాళీ అనిపించింది. కానీ ఇప్పుడైతే జనం చాలా ఎక్కువ వచ్చారు. అది కూడా తొలి ఏకాదశి రోజు రాకుండా అయితే ఎందుకుంటారు గుడికి, నాకు అదే డౌట్ వచ్చింది. ఇప్పుడైతే డోర్స్ అయితే ఓపెన్ చేశారండి. దర్శనానికి అయితే ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి 6 అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరూ ఇంకా లైన్ గా 1 by 1 అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నారు స్వామివారిని. ఏంటండి లోపల ఎంత జనం ఉన్నారని చూస్తున్నారా? అదేండి స్వామివారికి ప్రతి శనివారం వస్తారు కదా, 7 వారాలు పూజ చేస్తారు కదా మొక్కుకొని. అదైతే ఫైనల్ గా ఈ రోజు అయిపోయింది, వాళ్ళకి పూజ చేయించుకుంటున్నారు. కాకపోతే బయట చేయించుకోలే, బయట ఖాళీ లేదని చెప్పేసి ఇక్కడ లోపలైతే పెట్టారు. మీ అందరికీ తెలిసిందే కదండి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ప్రతి శనివారం అలాగే 7 శనివారాలు గుడి చుట్టూరు 7 రౌండ్లు వేసి మనం ఏం మొక్కుంటే అది జరుగుతుందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేస్తాను నా వీలైన మటుకి. ఇక్కడైతే ప్రసాదం కూడా పెట్టారు, మీరే చూడండి. మా నవ్వుకుంటూ తీసుకొస్తున్నాడు. ఈ రోజు అయితే నాకు చాలా హ్యాపీగా ఉందండి. అది కూడా వాడపల్లి తొలి ఏకాదశి రోజు వచ్చి స్వామివారిని ముందుగా దర్శించుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. మీరే ఎవరైనా ఈ గుడికి వచ్చుంటో కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో ఏంటి ఈ రోజు. అది కూడా తొలి ఏకాదశి రోజు ఎవరైనా వచ్చుంటే మీకు మీ ఫీలింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ గుడికి లోకలే కాదండి, ఎక్కడెక్కడ నుంచి వస్తారు, చాలా దూరం ఊర్ల నుంచి కూడా వస్తారు. ఈ గుడికి ఇక్కడ లోకల్ నుంచే కాదండి, ఎక్కడెక్కడ దూరం నుంచి వస్తారు. ఎందుకంటే ఇక్కడ మొక్కుకుంటే స్వామివారు తీరుస్తారని అందరి నమ్మకం. మాక్సిమం నేనైతే నా వంతుని ఎంత చూపించగలను చూపించాను. వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇక్కడ గుడి కాబట్టి లైవ్ లో మీతో మాట్లాడలేకపోయాను. కొంచెం వీలైతే ఒక లైక్ కొట్టి ఒక కామెంట్ చేయండి. వీలైతే కనీసం ఒక 2-3 షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.